Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఎవరెవరైతే వొకాబులరీని ఈజీగా నేర్చుకోవాలి అనుకుంటున్నారో, వొకాబులరీలో ఓకేనా ఇంగ్లీష్ వొకాబులరీలో కింగ్ అవ్వాలి అనుకుంటున్నారో, సో అలా అనుకునే వాళ్ళు ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఓకేనా? సో మన ఛానల్ నుండి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే ఛానల్ నుండి స్టూడెంట్స్ అందరికీ ఒక బిగ్ అనౌన్స్మెంట్ అండి. ఆ బిగ్ అనౌన్స్మెంట్ ఏంటి అంటే వొకాబులరీ ఫ్రీ సిరీస్ అన్నమాట. ఓకేనా? సో ఇందులో మీకు ఈ సిరీస్లో మీకు ఏంటంటే ఫ్రీ వొకాబులరీ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నాము. ఫ్రీ వొకాబులరీ క్లాసెస్ అంటే ఏ టాపిక్స్ మీద ఉంటాయి అంటే సినానిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ ఉంటాయి కదా. ఈ వొకాబులరీ అన్ని టాపిక్స్ని ఓకేనా అన్ని టాపిక్స్ కోసం అన్ని టాపిక్స్లో మీకు బెస్ట్ మార్క్స్ వచ్చే విధంగా ఈ వొకాబులరీ ఫ్రీ క్లాసెస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇది మీకు ఫస్ట్ వీడియో అన్నమాట. ఓకే, ఇది మీకు ఏంటంటే ఫస్ట్ వీడియో అండి. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే సో ఈ ఇంగ్లీష్ అనేది తీసుకున్నట్లయితే సో గ్రామర్లో మంచిగానే స్కోర్ చేస్తున్నారు అండి, కానీ వొకాబులరీ విషయానికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు అసలు స్కోర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వొకాబులరీ అంటే ఈ మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలి, ఆ మీనింగ్స్ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతున్నారండి. కాబట్టి సో మీకు వొకాబులరీలో మంచిగా నీట్గా అర్థమయ్యే విధంగా ప్రతి వర్డ్ని మీ బ్రెయిన్కి ఎక్కించే విధంగా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అన్నమాట. సో ఈ సిరీస్ అనేది గనక మీరు గనక క్లియర్గా ఫాలో అవుతే ఈ సిరీస్ని వొకాబులరీ సిరీస్ని మీరు క్లియర్గా ఫాలో అవుతే మీకు వొకాబులరీలో బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి. వొకాబులరీలో మీకు బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయండి. ఓకేనా? ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ గ్రామర్ చేస్తారండి, వొకాబులరీ చేయలేకపోతున్నారు. ఓకే, ఆ వర్డ్స్ గుర్తుపెట్టుకోలేకపోతున్నారు. కానీ మీరు నా క్లాసెస్ కనుక సరిగ్గా ఫాలో అవుతే, వొకాబులరీ క్లాసెస్ సరిగ్గా ఫాలో అవుతే ప్రతి వర్డ్ని సింపుల్గా ఈజీ మెథడ్లో గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే చాలా ఈజీ అయిపోతుందండి మీకు వొకాబులరీ గుర్తుపెట్టుకోవడం, రైట్? కాబట్టి అందుకోసమని సో మీరు ఈ సిరీస్ని కంపల్సరీ ఫాలో అవ్వాల్సిందే. ఈ సిరీస్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి, బ్యాంక్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి, అదేవిధంగా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, కోర్టు జాబ్స్ ఓకేనా కోర్టు జాబ్స్కి, నెక్స్ట్ గ్రూప్స్ ఎగ్జామ్స్, నెక్స్ట్ టెట్ టు డిఎస్సి ఎగ్జామ్స్ అండి. ఏ ఎగ్జామ్స్ అయినా సరే, సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఇంగ్లీష్ వొకాబులరీ అన్నాము అంటే అందరికీ ఈక్వల్గా ఉంటుంది అండి. అంతేగాని వీళ్ళకు ఈ వర్డ్స్ నుంచి ఇస్తారు, ఆ ఎగ్జామ్స్లో ఈ వర్డ్స్ నుంచి ఇస్తారని ఏముండదు. ఎవరికైనా సరే వొకాబులరీ సేమ్, వొకాబులరీ సిలబస్ సేమ్ ఉంటుంది. ఏ వర్డ్ అయినా అడగొచ్చు, వాడు ఏ ఎగ్జామ్లో అయినా సరే ఏ వర్డ్ అయినా అడగొచ్చు. కాబట్టి వొకాబులరీ అంటే ఈ ఎగ్జామ్స్కి ఒకలాగా ఆ ఎగ్జామ్స్కి ఒకలాగా ఉండదు అండి. మీరు కంపల్సరీ బెస్ట్ వర్డ్స్ని క్లియర్ కట్గా ఎక్కువ రిపీట్ అయ్యే వర్డ్స్ని, ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నిటినీ నేర్చుకుంటూ వెళ్ళాల్సిందే ఏ ఎగ్జామ్ అయినా సరే. ఓకేనా? వొకాబులరీలో మీకు ఆడు వర్డ్ని ఏ లెవెల్లో ఇస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఈ రోజుల్లో కాంపిటీషన్ అనేది పెరిగింది కాబట్టి ఏ లెవెల్లోనైనా ఇవ్వచ్చు అండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్టూడెంట్స్ అందరికీ వొకాబులరీలో బెస్ట్ మార్క్స్ రావాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వొకాబులరీ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను అండి. ఓకేనా? అయితే చాలామంది స్టూడెంట్స్ ఎవరెవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి అండి. ఎందుకంటే మన వొకాబులరీ సిరీస్కి ఎంత రీచ్ వస్తే నేను మీకోసం అన్ని వీడియోస్ అనేవి ఎక్కువ చేస్తూనే ఉంటాను అనమాట. ఓకేనా? కాబట్టి సో ఇది ఫస్ట్ క్లాస్, ఓకేనా, క్లాస్ 1 అనమాట. ఓకేనా? ఈ వొకాబులరీ సిరీస్లో మీకు క్లాస్ 1 అండి ఇది. సో మీరు కనుక ఈ వీడియోని కంపల్సరీ అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, అన్ని గ్రూప్స్లో షేర్ చేస్తే నేను మీకోసం అన్ని వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాను. ఇంకా మోటివేషన్ తోటి మీకు ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనా? సో తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ కూడా చేయండి. ఓకేనా? రైట్, ఇంకా మనం లేట్ చేయకుండా ఈ వొకాబులరీ సిలబస్లో వొకాబులరీ సిరీస్లో ఏమేమి టాపిక్ చెప్తామో చూపిస్తాను. చూడండి ఇక్కడ మీకు క్లియర్ చూడండి అందరు ఇక్కడ. సో మీకు ఏ టాపిక్స్ ఉంటాయి అంటే ఫస్ట్ వన్ మీకు ఏంటంటే సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ అండి. ఏం చెప్పబోతున్నాను అంటే సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్ అన్నమాట, రైట్? సో నెక్స్ట్ మీకు ఏంటంటే ఇడియమ్స్, ఫ్రేజెస్ అండి. ఓకేనా? వొకాబులరీలో ఇప్పుడు ఉండేవన్నీ ఇంపార్టెంటే, నేను ఇప్పుడు రాసే మొత్తం ఇంపార్టెంటే అండి, రైట్? నెక్స్ట్ మీకు ఏముంటాయి అంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అండి. నెక్స్ట్ ఏంటి చెప్పండి, మనకి ఇక్కడ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనమాట. ఓకేనా? వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, రైట్? సో నెక్స్ట్ మీకు ఏముంటాయి అంటే స్పెల్లింగ్స్. నెక్స్ట్ ఏముంటాయండి మీకు స్పెల్లింగ్స్ అండి. ఇవి
ఇవి మనకు మేజర్ ఇంపార్టెంట్ అండి, రైట్. నెక్స్ట్ మీకు ఇంకేం చెప్తాను అంటే హోమోనిమ్స్, హోమోఫోన్స్, హోమోగ్రాఫ్స్ అని ఉంటాయి కదా, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. కన్ఫ్యూజింగ్ వర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అవన్నీ ఇందులో కవర్ అయిపోతూ ఉంటాయి, ఓకేనా. ఆటోమేటిక్గా మొత్తం కవర్ చేస్తాను. మనకు మెయిన్గా వొకాబులరీ అనగానే మనకు ఎక్కువ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చే టాపిక్స్ ఏముంటాయంటే సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్ అండి. ఇవి మనకు మేజర్గా వచ్చే టాపిక్స్ అనమాట. క్వశ్చన్స్ మొత్తం ఇందులో నుంచే వస్తాయి. కాబట్టి మీరు కనుక ఈ టాపిక్స్లో త్వరగా ఉన్నారు అనుకోండి, అప్పుడు మీకు ఎక్సలెంట్గా మార్క్స్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి అస్సలు మిస్ చేసుకోకండి, ఓకేనా. సో మీకు ఓకేనా ఈ ఫస్ట్ క్లాస్లో నేను మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట, రైట్. అయితే ఈ వర్డ్స్ నేర్చుకునేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవుతారండి. మీకు ఫస్ట్ నేను చెప్పే మెథడ్ ఏంటంటే థీమ్ బేస్డ్ మెథడ్. ఏం మెథడ్ అనేది మనకు థీమ్ బేస్డ్ మెథడ్ అండి. అయితే థీమ్ బేస్డ్ మెథడ్ అంటే జనరల్గా మీనింగ్ ఏంటి అసలు చూడండి ఇక్కడ. థీమ్ బేస్డ్ మెథడ్ అంటే మీకు మీనింగ్ ఏంటంటే మీకు ఒక వర్డ్ చెప్తాను చూడండి, మీకు ఒక వర్డ్ ఇస్తాను, ఆ వర్డ్కి సంబంధించిన సినోనిమ్స్ మొత్తం ఇక్కడే కవర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఆ వర్డ్కి సంబంధించిన యాంటోనిమ్స్ మొత్తం ఇక్కడే కవర్ అవుతాయి అన్నమాట. అంటే ఒక వర్డ్ చూడగానే దానికి ఒక 10-15 వర్డ్స్ రాయగలగాలన్నమాట. అంటే ఆ వర్డ్కి సంబంధించిన సినోనిమ్స్, యాంటోనిమ్స్ రెండు ఇక్కడే కవర్ అవుతాయి అన్నమాట. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మెథడ్ అండి. అయితే మీరు జనరల్గా చదివేటప్పుడు ఎట్లా చదువుతారంటే ఒక వర్డ్ చూసి దాని మీనింగ్, ఇంకో వర్డ్ దాని మీనింగ్, ఇంకో వర్డ్ దాని మీనింగ్, ఇలా వేస్ట్ అయిపోతుందండి. మీరు గనక సరిగ్గా ఫాలో అవుతే ఓకేనా, ఈ థీమ్ బేస్డ్ మెథడ్ని సరిగ్గా ఫాలో అవుతే మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేవి మీకు ఇందులో నుంచే వస్తాయి అన్నమాట. అంటే నేను ఏవేవైతే వర్డ్స్ చెప్తున్నానో, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఆ వర్డ్స్ నుంచే మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనకు ప్రీవియస్ మన వొకాబులరీ క్లాసెస్లో మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్ వొకాబులరీ క్లాసెస్లో చాలా వర్డ్స్ డిస్కస్ చేశాను. అందులో మీకు చాలా క్వశ్చన్స్ అందులో నుంచి వచ్చినాయి అనమాట, రైట్. బట్ అందుకోసం అని చెప్పేసి ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి. అయితే ఈ మెథడ్లో నీకు ఏంటంటే ఒక వర్డ్ చూపిస్తాను, ఆ వర్డ్కి సంబంధించిన సినోనిమ్స్ మొత్తం అక్కడే రాసుకుంటాం, ఆ వర్డ్స్కి సంబంధించిన యాంటోనిమ్స్ మొత్తం అక్కడే రాసుకుంటాం అనమాట, రైట్. మీకు డైలీ ఒక థీమ్ కానీ 2 థీమ్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను అండి. డైలీ అంటే వొకాబులరీ క్లాసెస్ సిరీస్ ఉంటుంది కదా, ఆ సిరీస్ పార్ట్ అనమాట. అంటే 2 డేస్కి ఒకసారి ఒకటి రిలీజ్ చేయొచ్చు, 3 డేస్కి ఒకసారి కానీ రిలీజ్ చేయొచ్చు. కంపల్సరీ ఈ సిరీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, ఓకేనా, రైట్. అయితే మనము ఫస్ట్ వర్డ్ ఓకేనా. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాము అంటే హ్యాపీనెస్ అనే వర్డ్తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం కొంచెము ఈ సిరీస్ అనేది మంచిగా సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో మనము హ్యాపీనెస్ ఓకేనా, హ్యాపీనెస్ అనే వర్డ్ తోటి మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అండి. హ్యాపీనెస్ ఓకేనా, సంతోషం అంటూ ఉంటాం, రైట్. కాబట్టి హ్యాపీనెస్ అనే వర్డ్ తోటి మనం ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నాం అండి. ఇంకా చెప్పండి, హ్యాపీనెస్ అనగానే చూడండి ఈ థీమ్లో మీకు ఏంటంటే ప్రతి వర్డ్ కవర్ చేస్తాను. హ్యాపీనెస్ మీనింగ్ ఇచ్చే వర్డ్స్ అన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. క్లియర్గా రాసుకోండి, నోట్స్ మెయింటైన్ చేయండి. ఫస్ట్ నేను చెప్పేది అది, నోట్స్ క్లియర్గా మెయింటైన్ చేయండి మీరు, ఓకేనా, రైట్. చూడండి ఇక్కడ ఫస్ట్ హ్యాపీనెస్ అంటే ఏంటి, ఫస్ట్ మనకు చూడగానే మనకు తెలిసిన వర్డ్స్ ఏం గుర్తొస్తాయి అంటే సార్ హ్యాపీనెస్ అంటే మనకు ఎంజాయ్మెంట్ అంటాం సార్, రైట్. ఎంజాయ్మెంట్ అనేది ఒక వర్డ్ అండి. ప్రతి వర్డ్ రాసుకోండి ఇక్కడ, రైట్. ఎంజాయ్మెంట్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఇంకేమంటామండి స్మైల్ అన్న మీనింగ్ ఏంటి, మనకు హ్యాపీగా ఉంటే స్మైల్ వస్తుంది కదా, దాన్ని ఏమంటే మనం స్మైల్ అన్న మీనింగ్ ఏంటి, మనకు హ్యాపీనెస్ లాగా తీసుకోవచ్చు అండి, రైట్. నెక్స్ట్ ఇంకొక వర్డ్ రాసుకోండి, గ్రిన్. వర్డ్ ఏంటి మనకి ఇక్కడ గ్రిన్ అండి. గ్రిన్ అంటే మీనింగ్ ఏంటంటే స్మైల్. దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే గ్రిన్ అంటే గ్రీనరీ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఎక్కడికైనా వెళ్ళి ఒక మంచి గ్రీనరీ చూసారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ ఫేస్లో స్మైల్ వస్తుందా రాదా, వస్తుంది. కాబట్టి గ్రిన్ అంటే గ్రీనరీ చూడగానే మన ఫేస్లో స్మైల్ వస్తుంది కదా. కాబట్టి గ్రిన్ అంటే మీనింగ్ ఏంటి, స్మైల్ అంటూ ఉంటాం, అది మనకు స్మైల్ అన్నమాట, ఓకేనా, అది రైట్. నెక్స్ట్ వర్డ్ చూడండి ఇక్కడ, నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే ప్లెజర్. నెక్స్ట్ వర్డ్ ఏంటండి ప్లెజర్ అంటే మీనింగ్ ఏంటి, హ్యాపీనెస్. ప్లెజర్స్ అంటూ ఉంటాం కదా, అంటే సంతోషాలు అని, రైట్. హ్యాపీనెస్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఇంకా వర్డ్స్ ఏమొస్తాయి క్లియర్గా రాసుకోండి, ప్రతి వర్డ్ ఇంపార్టెంటే మనకు, రైట్. నెక్స్ట్ మనకి ఏమొస్తుంది అంటే వర్డ్ అమ్యూజ్మెంట్. నెక్స్ట్ ఏంటంటే మనకు అమ్యూజ్మెంట్ నాన్న, రైట్. అమ్యూజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి, హ్యాపీనెస్. అమ్యూజ్మెంట్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా, హ్యాపీనెస్ అంటాం, రైట్. అమ్యూజ్మెంట్స్ అంటాం కదా, అది మనకు హ్యాపీనెస్ అండి, రైట్. నెక్స్ట్ మనకి ఏంటంటే జాయ్. చూడండి ఇక్కడ, జాయ్ఫుల్ అంటాం కదా, చాలా జాయ్గా ఉన్నారు అంటాం కదా, అంటే మీనింగ్ ఏంటి, హ్యాపీగా ఉన్నారు అండి. జాయ్ అంటే మీనింగ్ ఏంటండి,
హ్యాపీనెస్ అంటూ ఉంటాం. ఓకేనా, జాయ్ అంటే హ్యాపీ అనమాట, రైట్, సంతోషంగా ఉండడం అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఇంకా ఒకటి ఏమొస్తుందంటే మనకు చీర్ఫుల్. చూడండి ఇక్కడ చీర్ఫుల్. చీర్ఫుల్ అనేది మనకి ఏమవుతుందండి, చీర్ఫుల్గా ఉన్నారు అంటే హ్యాపీగా ఉన్నారు అండి. చీర్ఫుల్ పీపుల్ అంటాం కదా, అంటే హ్యాపీగా ఉండే పీపుల్ అన్నమాట. కాబట్టి చీర్ఫుల్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీ, హ్యాపీ అంటూ ఉంటాం, రైట్. జనరల్గా నెస్తో టెండ్ అయితే అది మనకు నౌన్ లాగా పరిగణిస్తామండి. FULతో టెండ్ అవుతే దాన్ని మనము అడ్జెక్టివ్ లాగా పరిగణిస్తాం అనమాట. మీనింగ్ సేమే, ఓకేనా. కాబట్టి మనకు చీర్ఫుల్ అంటే మనకి ఏమొస్తుందండి, హ్యాపీనెస్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో వర్డ్ రాస్తాం చూడండి ఇక్కడ, సాటిస్ఫాక్షన్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, ఓకేనా. సాటిస్ఫాక్షన్ అండి, చెప్పండి. సో సాటిస్ఫాక్షన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు, హ్యాపీనెస్. సాటిస్ఫైడ్గా ఉన్నారు అంటే మీనింగ్ ఏంటి, అక్కడ హ్యాపీగా ఉన్నట్టనే కదా. కాబట్టి సాటిస్ఫాక్షన్ అనేది కూడా దేనికి దారి తీస్తుందండి, హ్యాపీనెస్ అనే వర్డ్ మీనింగ్కి దారి తీస్తుంది అనమాట. కాబట్టి సాటిస్ఫాక్షన్ అన్న మీనింగ్ ఏం తీసుకోవచ్చు, హ్యాపీనెస్ అని తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అండి, కంటెంట్మెంట్. చూడండి ఇక్కడ కంటెంట్మెంట్. చూడండి కంటెంట్మెంట్ అండి. కంటెంట్మెంట్ అంటే మీనింగ్ ఏంటంటే హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ అని. చూడండి కంటెంట్మెంటు, డిస్కంటెంట్మెంట్ ఉంటుంది. కంటెంట్మెంట్ అంటే సాటిస్ఫాక్షన్ అనమాట, రైట్. మరి సాటిస్ఫాక్షన్ అంటే హ్యాపీనెస్ అనే మీనింగ్ తీసుకోవచ్చు కదా. అందుకే కంటెంట్మెంట్ అన్న ఏ మీనింగ్ తీసుకోవచ్చు, హ్యాపీనెస్ అనే మీనింగ్ తీసుకోవచ్చు అండి. హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. రాసుకున్నారు కదా ఈ వర్డ్స్, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి వర్డ్స్, క్లియర్గా రాసుకుంటూ వెళ్తాను, రైట్. నెక్స్ట్ వర్డ్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే డిలైట్ఫుల్. నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటండి, డిలైట్ఫుల్. చూడండి డిలైట్ఫుల్ పీపుల్ అంటే డిలైట్ఫుల్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీ అంటూ ఉంటాం, ఓకే. ఏముంటుందని మనం జనరల్గా హ్యాపీ అంటూ ఉంటాం, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, ఎక్స్టసీ. చూడండి ఇక్కడ ఎక్స్టసీ. ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అండి. ఎక్కువ హ్యాపీనెస్ ఉంటే దాన్ని ఏమంటాం చెప్పండి మనము, ఎక్స్టసీ అంటాం. ఏమంటాం దాన్ని, ఎక్స్టసీ అంటూ ఉంటాం. కాబట్టి ఎక్స్టసీ అంటే మీనింగ్ ఏమొస్తుంది, హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో వర్డ్ రాసుకోండి, యుఫోరియా. ఏంటి వర్డ్ మనకు, యుఫోరియా. యుఫోరియా అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. యుఫోరియా అంటే మీనింగ్ ఏంటి, హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకే. చాలా ఇంపార్టెంట్ వర్డ్ అది. అయితే మనకి ఎగ్జామ్స్లో ఏ వర్డ్ అయినా సరే, ఏ ఎగ్జామ్లో అయినా సరే రావచ్చండి. ప్రతి వర్డ్ మీకు తెలిసి ఉండాలన్నమాట, ఓకేనా. యుఫోరియా అంటే హ్యాపీనెస్ అనమాట, రైట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ రాస్తా చూడండి ఇక్కడ, బ్లిస్. బ్లిస్ అంటే చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చిందండి. బ్లిస్ ఎక్సలెంట్ వర్డ్ అది. బ్లిస్ అంటే మీనింగ్ ఏంటి, హ్యాపీనెస్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, బ్లెస్సింగ్ ఉంటుంది కదా. బ్లెస్సింగ్ ఎందుకు చేస్తారండి, హ్యాపీగా ఉండడం కోసమే కదా, సంతోషంగా ఉండండి అని చెప్పేసి బ్లెస్ చేస్తారు కదా. కాబట్టి బ్లిస్ అంటే బ్లెస్ అని గుర్తుపెట్టుకోండి. బ్లెస్ ఎందుకు చేస్తారు, హ్యాపీగా ఉండడం కోసం. కాబట్టి బ్లిస్ అంటే మీనింగ్ ఏంటి, హ్యాపీనెస్ అన్నమాట, రైట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ ఏంటో అంటే మనకు మిర్త్. చూడండి ఇక్కడ బ్లిస్, మిర్త్ అండి. బ్లిస్, మిర్త్ అండి. సో బ్లిస్ అన్న, మిర్త్ అన్న మీనింగ్ ఏంటి మనకు, హ్యాపీనెస్. ఏంటి మనకు మీనింగ్, హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. రాసుకున్నారా క్లియర్గా, అన్ని రాసుకోండి, ఎక్సలెంట్ వర్డ్స్ ఇవన్నీ, ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వర్డ్స్. నెక్స్ట్ వర్డ్ మనకి ఏంటంటే ర్యాప్చర్. నెక్స్ట్ వర్డ్ ఏంటండి మనకు, ర్యాప్చర్. ర్యాప్చర్ అంటే మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్. ర్యాప్చర్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు, హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. హ్యాపీనెస్ అండి, ర్యాప్చర్, రైట్. నెక్స్ట్ మనకి ఏముంటుందంటే గ్లీ. నెక్స్ట్ ఏంటి మనకు, గ్లీ. గ్లీ అన్న, ఓకేనా. సో నెక్స్ట్ మనకు సో గైటీ. గ్లీ అన్న, గైటీ అన్న మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్, ఎక్కువ హ్యాపీనెస్ అనమాట, రైట్. సో గైటీ, గ్లీ, గైటీ. గ్లీ, గైటీ రెండు ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ వన్ జుబిలేషన్. చూడండి ఇక్కడ మనకు జుబిలేషన్. జుబిలేషన్. నెక్స్ట్ మనకు జౌసన్స్. అసలు చూడండి క్లియర్గా, జుబిలేషన్. నెక్స్ట్ మనకి ఏంటండి, జౌసన్స్. జుబిలేషన్ అన్న, జౌసన్స్ అన్న మీనింగ్ ఏంటండి, హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. జుబిలేషన్ అన్న, జౌసన్స్ అన్న మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి మనకి, అక్కడ హ్యాపీనెస్. ఏముంటుందని ఇక్కడ మనము హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా. హ్యాపీనెస్ అంటాం, రైట్. నెక్స్ట్ వస్తుంది చూడండి ఇక్కడ వర్డ్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే ఎగ్జాల్టేషన్. నెక్స్ట్ మనకి ఏంటండి, ఎగ్జాల్టేషన్ అండి, ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది కూడా. ఎగ్జాల్టేషన్ అంటే మీనింగ్ ఏంటంటే ఎక్కువ హ్యాపీనెస్ అన్నమాట, ఓకేనా. ప్లెజర్గా ఉండే సిచ్యువేషన్ అన్నమాట, దాన్ని మనం ఎగ్జాల్టేషన్ అంటాం. ఇక్కడ ఇంకో వర్డ్ ఏముంటుందంటే ఎలేషన్. ఎలేషన్. ఎలేషన్ అన్న మీనింగ్ ఏంటి, మంచి జాయ్ఫుల్, చీర్ఫుల్ సిచ్యువేషన్లో ఉండడం అనమాట, రైట్. ఎలేషన్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఇంకా ఏమంటాం అంటే మనము డిలెక్టేషన్. నెక్స్ట్ ఏమంటాం చెప్పండి మనం ఇక్కడ, డిలెక్టేషన్ అండి. సో డిలెక్టేషన్ అన్న మీనింగ్ ఏంటి మనకు, ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్గా ఉండడం అనమాట. స్పెల్లింగ్స్ కూడా ఇంపార్టెంటే, స్పెల్లింగ్స్ కూడా క్లియర్గా చూసుకోండి. స్పెల్లింగ్ కూడా
చాలా ఇంపార్టెంటే అండి, రైట్. సో డిలెక్టేషన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి మనకు అక్కడ హ్యాపీనెస్ అంటూ ఉంటాం, ఓకేనా, హ్యాపీనెస్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ ఇంకో వర్డ్ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వర్డ్ అండి. నెక్స్ట్ ఇది ఏంటంటే వర్డ్ ఎగ్జిలరేషన్. ఏంటి వర్డ్ చెప్పండి ఇక్కడ మనకు ఎగ్జిలరేషన్ అండి. సో ఎగ్జిలరేషన్ అంటే మీనింగ్ ఏం చెప్పండి ఇక్కడ మనకు హ్యాపీనెస్. ఎక్కువ హ్యాపీనెస్ ఉంటే దాన్ని ఏమంటామంటే ఎగ్జిలరేషన్ అంటూ ఉంటాం. ఏమంటుంది అని చెప్పండి మనం ఇక్కడ ఎగ్జిలరేషన్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్ మనకి ఏముంటుందంటే ఎంచాంట్మెంట్. నెక్స్ట్ ఏంటండి ఎంచాంట్మెంట్ అండి. సో ఎంచాంట్మెంట్ అంటే ఏంటంటే సో మంచి ప్లెజర్ ఇవ్వడం అనమాట, ఓకేనా, అమ్యూజ్మెంట్ ఇవ్వడం అంటూ ఉంటాం, రైట్. దాన్ని ఏమంటామంటే హ్యాపీనెస్ అంటాం. సో ఇవన్నీ వర్డ్స్ అండి. ఎన్ని వర్డ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ, నేను ఎన్ని వర్డ్స్ రాశాను డైరెక్ట్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, ఓకేనా, 16 17 18 19 20 23 24 25 26 27 వర్డ్స్, 27 వర్డ్స్ డైరెక్ట్ రాసుకుంటూ వెళ్ళాను. అంటే సో నాకు ఎలా వచ్చిందంటే ఇది బై ప్రాక్టీస్ అంతే. వర్డ్స్ చదివి 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 రాసి 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 ఓకేనా మైండ్లో ఇమాజిన్ చేసుకుంటూ వెళితే అప్పుడు నాకు గుర్తున్నాయండి. అంటే ఒక పర్సన్కు గుర్తున్నాయి అంటే ఇంకో పర్సన్ కూడా గుర్తుంటాయి, అంతే అంతే కదా. ఇప్పుడు నాకు గుర్తున్నాయి, నేనైనా మీరైనా ఈక్వలే కదా. కాబట్టి సో నేను ఎలాగైతే నేర్చుకున్నానో మీరు కూడా అలాగే నేర్చుకుంటే డైరెక్ట్ గుర్తుండిపోతాయి, అంతే, వేరే పాయింటే లేదండి, ఓకేనా, సింపుల్గా గుర్తుండిపోతాయండి. కాబట్టి ఇవన్నీ నేర్చుకోవడం మీకు ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమైందా? అందరికి అర్థమైందా కాలేదా? ఇవన్నీ మీకు హ్యాపీనెస్ అనే వర్డ్కి సంబంధించిన సినోనిమ్స్ అనమాట, ఓకేనా, మీనింగ్స్ అంటూ ఉంటాం, ఓకే. కాబట్టి సో ఒక వర్డ్ చూడగానే దానికి సంబంధించిన సినోనిమ్స్ మొత్తం ఒకటి దగ్గర కవర్ అవుతాయి అనమాట. ఇది ఒక థీమ్. హ్యాపీనెస్ అనేది ఇక్కడ మనకు ఒక థీమ్ అనమాట, థీమ్. ఆ థీమ్ని తీసుకొని దానికి సంబంధించిన సినోనిమ్స్ అన్నీ ఒక దగ్గర రాసుకుంటూ వెళ్ళాం. ఇట్లా ప్రిపేర్ అయితే మీకు అసలు వొకాబులరీలో మార్క్ మిస్ కాదు. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ రాస్తారు కదా మీరు, అందులో డిఫరెంట్ వొకాబులరీ ఇస్తారండి. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ఇలా ప్రిపేర్ అవుతే. ఇంకా మిస్ అవుతుంది, ఆ క్వశ్చన్ మిస్ కాదు మనకు. ఇన్ని వర్డ్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు మీకు అట్లనే అనిపిస్తుంది అండి, ఫస్ట్ టైం కాబట్టి అట్లనే అనిపిస్తుంది. 2-3 సార్లు రివైజ్ చేశారంటే ఆటోమేటిక్ గుర్తుండిపోతాయి అనమాట. ఇది ఓకేనా మనకు థీమ్ బేస్డ్ మెథడ్ అంటాం. దీన్ని ఏమంటాం చెప్పండి మనము థీమ్ బేస్డ్ మెథడ్ అంటాం. చూడండి ఇక్కడ వర్డ్స్ ఏమొచ్చినాయి, ఎంజాయ్మెంట్, స్మైల్, గ్రిన్, ప్లెజర్, అమ్యూజ్మెంట్, జాయ్, చీర్ఫుల్, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్, ఓకేనా. సో డిలైట్ఫుల్, ఎక్స్టసీ, యుఫోరియా, బ్లిస్, మిర్త్, ర్యాప్చర్, గ్లీ, గైటీ, జుబిలేషన్, జౌసెన్స్, ఎగ్జాల్టేషన్, ఎలేషన్, డిలెక్టేషన్, ఎగ్జాలరేషన్, ఎంచాంట్మెంట్. ఇవి హ్యాపీనెస్ అనే మీనింగ్ ఇచ్చే వర్డ్స్ మొత్తం ఇక్కడే రాశాను అనమాట. మీకు ఇంకా మార్క్ మిస్ కాదు, ఓకేనా. సో వేరే దగ్గర ఎక్కడ చదవాల్సిన అవసరం ఉండదు ఈ వర్డ్ని, రైట్. కాబట్టి ఇవన్నీ నేర్చుకుంటే మీకు వాడు ఎగ్జామ్లో కనుక మీకు హ్యాపీనెస్ అని ఎక్కడ కనిపించినా, ఈ వర్డ్స్లో ఏది కనిపించినా సరే దానికి హ్యాపీనెస్ అని మీనింగ్ అనమాట. సో దీంట్లో ఇవి సినోనిమ్స్ అవుతూ ఉంటాయి దానికి ఒకటి. కాబట్టి ఇది మనకు ఒక థీమ్ అన్నమాట. అర్థమైంది కదా? ఇట్లా ఉంటాయి క్లాసెస్ ఇవి, ఓకేనా. సో నేను మీకు ఈ ఫ్రీ వొకాబులరీ, ఓకే, ఈ ఫ్రీ వొకాబులరీ సిరీస్ అనేది ఊరికనే స్టార్ట్ చేయలేదండి, ఏదో అందరిలాగానే స్టార్ట్ చేశారు కదా సార్ అనుకోకండి. అస్సలే మనది డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. నేను చెప్తున్నా కదా, డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది అండి. సో మీరు చాలామంది, నేను చూశాను చాలామందితో, ఓకేనా. సో వొకాబులరీ అనేది అసలు నేర్చుకోవడమే పక్కన పెడతారు వాళ్ళు. వొకాబులరీ ఎందుకు అని చెప్పేసి పక్కన పెడుతూ ఉంటారండి. లేదు, అట్లా చేయకండి, ఓకేనా. నేను మీకు నేర్పిస్తాను వొకాబులరీ, ఓకేనా. మీరు వొకాబులరీలో కింగ్ అయిపోతారు ఈజీగా, వొకాబులరీలో ఈజీగా కింగ్ అయిపోతారు అనమాట, ఓకేనా. కాబట్టి ఇది మీకు ఏంటంటే వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ సిరీస్ అనేది క్లాస్ 1 అనమాట. ఇది చూసారు కదా ఎలా ఉందో. సో మీకు నెక్స్ట్ ఓకేనా 2 డేస్కో 3 డేస్కో సో క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని చెప్పేసి ఈ సిరీస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది అనమాట, ఓకేనా. ఈ సిరీస్ అనేది ఆటోమేటిక్గా యూట్యూబ్లో కంటిన్యూ అవుతూనే ఉంటుందండి. మీరు ఈ క్లాసెస్ చూస్తే సరిపోతుంది, వేరే ఏ క్లాసెస్ చూడాల్సిన అవసరం లేదు, ఓకేనా. ఇది చెప్తున్నా కదా, మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ పర్టికులర్ ఎగ్జామ్స్ అని కాదండి, బ్యాంక్ ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, ఎస్ఎస్సిలో ఎక్కువ వొకాబులరీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంకా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. తర్వాత కోర్టు జాబ్స్, ఏపీ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు, ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్, తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది అనమాట. ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనమాట. గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వీళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టెట్ టు డిఎస్సి వాళ్ళైతే ఇంకా మంచిగా యూజ్ అవుతుందండి. టెట్ టు డిఎస్సి వాళ్ళ వొకాబులరీ చాలా, వాళ్ళు ఇంకా వెనకబడి ఉంటారు కొంచెం, ఒకటి మీకోసం అని చెప్పేసి మంచిగా యూజ్ అవుతుంది ఇది ఇంకా, రైట్. అన్ని వర్డ్స్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి చాలు. నోట్స్ మెయింటైన్ చేశారు అంటే మీకు ఈజీగా బెస్ట్ మార్క్స్ అనేవి వస్తాయి వొకాబులరీలో,
ఓకేనా? కాబట్టి ఇది మనకు సో ఫస్ట్ సిరీస్ అండ్ ఫస్ట్ క్లాస్ అండి. నేను చెప్పాను కదా ఈ టాపిక్స్ మొత్తం కవర్ అయిపోతాయి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్ ఇవన్నీ కవర్ అయిపోతాయి అనమాట. మీకు ఇలాగే ఉంటుందండి థీమ్. ఓకేనా? సో థీమ్ మొత్తం మనం చూసుకుంటూ చెప్పేది ఉండదు, ఆటోమేటిక్గా రాసుకుంటూ వెళ్తూనే ఉంటాను వర్డ్స్. ఓకేనా? అప్పుడు మీకు ఈజీగా మీ మైండ్లోకి ఎక్కిపోతూ ఉంటాయి అనమాట. డైరెక్ట్ పీపీటీస్ వేసి చూపించవచ్చు. ఓకేనా? అది మనకేంటంటే అంత మీకు ఎఫెక్టివ్గా ఉండదండి. నేను రాసుకుంటూ నా లోపల నుంచి వస్తున్నాయి అనుకోండి వర్డ్స్, అప్పుడు మీకు మంచి ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అనమాట. సరే సారే చేయగలిగింది, సారే చేసిండు, అంత ఈజీగా గుర్తుపెట్టుకుంటూ మనం గుర్తుపెట్టుకోలేమా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ అనేది మీ మైండ్లోకి రావాలి. అందుకోసం అని చెప్పేసి నేను డైరెక్ట్ రాసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఓకేనండి? సో అర్థమైంది కదా? సో ఇది మీకు ఏంటంటే సో ఒకాబులరీ ఇంప్రూవ్మెంట్ క్లాసెస్లో ఓకే. సో మీరు ఒకాబులరీలో కింగ్ అవ్వడం కోసం ఆ పాయింట్ నేను దృష్టిలో పెట్టుకొని సో మన యూట్యూబ్ ఛానల్లో మీకు ఈ బిగ్ అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు నా రిక్వెస్ట్ ఒకటే అండి, సో మీరు ఎంత మంచిగా ఓకేనా రీచ్ తెప్పిస్తే నేను ఇంకా అన్ని వీడియోస్ అని మీకోసం ఇంకా బాగా చేస్తూనే ఉంటాను. దీనికోసం మీరు ప్రతి ఒక్కరు వీడియో చూసే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? అందరికీ ఓకేనా అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి, సో దట్ అవర్ వీడియో విల్ రీచ్ మోర్ వ్యూస్ అట్లా. ఓకేనా? కాబట్టి సో మీరు కంపల్సరీగా ఓకే రైట్ షేర్ చేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ రైట్. కాబట్టి ఇది మీకు ఫస్ట్ క్లాస్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, క్లాస్ 2 తోటి మళ్ళీ కలుద్దాం అనమాట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో.